హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు 100 kVA 3-phase ట్రాన్స్ఫార్మర్. ఈ 3-phase ట్రాన్స్ఫార్మర్ అయితే 3 ఎడ్జ్ ఫీజులు షార్ట్ అయిపోయి 11 kV దీనికి వచ్చే ఫీడర్ అనేది ట్రిప్ అయిపోయింది. ముందుగా అయితే మనం పవర్ సప్లై ఆపుకొని ట్రాన్స్ఫార్మర్ యొక్క టాప్ కవర్ని అయితే ఓపెన్ చేస్తున్నామండి. మొత్తం బోల్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం. టాప్ కవర్ బోల్ట్స్ అనేవి స్పానర్తో అయితే ఓపెన్ చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ కవర్ ఓపెన్ చేసిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ నుంచి స్మోక్ అయితే వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ టాప్ కవర్ ఓపెన్ చేయగానే బాడీ షార్ట్ అవి ట్రాన్స్ఫార్మర్ నుంచి అయితే స్మోక్ అయితే వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ అయితే ఓపెన్ చేసి దీన్ని ఫాల్ట్ అయితే చెక్ చేస్తున్నాం. ఇక్కడైతే ఎల్టీ సైడ్ ఫేస్ అనేది బాడీకి అయితే టచ్ అయిపోయింది. బాడీ టచ్ అయిపోయి ఎడ్జ్ ఫీజులు అనేవి షార్ట్ అయిపోయాయి. ఇప్పుడు బుషింగ్ రాడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాము. బుషింగ్ రాడ్కి అయితే ఆయిల్ ప్యాకింగ్ అయితే పోయింది. ఆయిల్ ప్యాకింగ్ పోవడం వల్ల కొత్త ఆయిల్ ప్యాకింగ్ అయితే వేసుకోవాలి. బుషింగ్ రాడ్ కేబుల్ అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత దీనికైతే బుషింగ్ రాడ్కి ప్యాకింగ్ అయితే పోయింది. ఈ ప్యాకింగ్ వేయకపోతే ట్రాన్స్ఫార్మర్లోకి వాటర్ వెళ్ళిపోయి మాయిశ్చర్ లాగి ట్రాన్స్ఫార్మర్ పోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా అయితే ప్యాకింగ్ వేస్తున్నాం దీనికి. బుషింగ్ రాడ్ని అయితే ఫుల్ టైట్గా అయితే బిగించుకోవాలి. వాటర్ కట్ట వెళ్ళకుండా, లూజ్ కాంటాక్ట్ రాకుండా ఫుల్ టైట్ అయితే బిగించేసుకోవాలి. మన బాడీ షార్ట్ అయిన దాన్ని లెవెల్ చేసి, మన ట్రాన్స్ఫార్మర్లో బాడీ షార్ట్ అయిన ఫేస్ని లెవెల్ చేసి బుషింగ్ రాడ్కి అయితే ఫుల్ టైట్ అయితే బిగించుకోవాలి. నట్లు లూజ్ కాంటాక్ట్ రాకుండా. లూజ్ కాంటాక్ట్ రావడం వల్ల మన ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఫ్లికరింగ్ అవుతూ అప్ అండ్ డౌన్ అయితే వస్తుంది. మనం ఇప్పిన ట్రాన్స్ఫార్మర్ కేబుల్ అయితే మళ్ళీ టైట్గా అనేది బిగించేసుకోవాలి. బిగించేసుకుని వర్క్ మొత్తం అయిపోయాక ట్రాన్స్ఫార్మర్ టాప్ కవర్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ టాప్ కవర్ బిగించేటప్పుడు బోల్ట్స్ అనేవి ఫుల్ టైట్ అయితే వేసుకోవాలి, లేదంటే వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. టాప్ కవర్ వేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎడ్జ్ ఫీజులు అయితే వేయాలి. 3 ఎడ్జ్ ఫీజులు వేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ అయితే ఆన్ చేసుకోవాలి.